బెంగాల్లో ఇంటర్నీ డాక్టర్ మానభంగం చేయబడి హత్య చేయబడినటువంటి నేపథ్యంలో బెంగాల్ మొత్తంలో పశ్చిమ బెంగాల్ ప్రాంతం అట్టుడికిపోయింది. పదుల వేల సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేశారు. మమతా బెనర్జీ రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా పెరిగింది. ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి సహజంగానే భారతీయ జనతా పార్టీ ముందు పిటిలో నిలబడింది. రాజీనామా చేయాలనే నినాదం, ఆందోళన, దీని వెనుక సాధారణ ప్రజల కంటే బీజేపీ ప్రధానంగా ఉండవచ్చు. అయితే విద్యార్థులు చాలా పెద్ద సంఖ్యలో రంగంలోకి వచ్చారు. ఇది ఒక జస్టిఫైడ్ యాంగర్, వారిలో ఉన్నటువంటి ఆగ్రహం నిన్న కనపడింది. ఇవాళ బెంగాల్ బంద్కు బీజేపీ పిలిపించింది. సరే, ఇదొక రాజకీయ పోరాటంగా జరుగుతుంది. ఈ హత్యకు మమతా బెనర్జీకి సంబంధం ఏమిటి అనేది కొంతమంది అడిగే ప్రశ్న. ఇలాంటి హత్యలు, మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో సమస్య ఎక్కడ ఉందంటే, ఈ కర్ హాస్పిటల్, దీని ప్రిన్సిపల్, దీనికి సంబంధించినటువంటి ఇతర అధికారులు హత్య జరిగిన తర్వాత అది ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. వారు తల్లిదండ్రులను శవాన్ని చూడడానికి 10 గంటలు దాదాపు ఆలస్యం చేశారు. దీన్ని మాఫీ చేయడానికి ప్రయత్నం చేయడం తప్ప కాక పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి కూడా చాలా సమయం తీసుకున్నారు. 10:30 గంటల తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇది ఒక భాగం అయితే, ఆ ప్రిన్సిపల్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి ప్రమోషన్ మీద మరొక వైద్య సంస్థకు ఆయన హెడ్గా నియమించారు. ఇది మమతా బెనర్జీ చేసిన పెద్ద తప్పు. సహజంగా ఈ రకమైనటువంటి అంశాల మీద అధికారుల మీద ఆధారపడకుండా తక్షణమే చర్యలు తీసుకొని ఉంటే ఆమె ఈ రకమైనటువంటి తీవ్రమైన విమర్శ నుంచి బయటపడి ఉండేది. ఈ సందర్భంలో మరొక అంశం ముఖ్యమైనది. ఇది జరిగిన 2-3 రోజులకే పసిపిల్లల మీద, 3-4 సంవత్సరాల పసిపిల్లల మీద బాత్రూంలో అక్కడ ఉన్నటువంటి ఒక క్లాస్ 4 ఎంప్లాయీ వారి మీద మానభంగం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇది చాలా దారుణం. సహజంగానే 50 మంది తల్లిదండ్రులు దీని మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో తల్లిదండ్రులు, ఇతర ప్రజలు ప్రదర్శనలో పాల్గొన్నారు. అక్కడ బంద్కు పిలిపిస్తే దాన్ని నిషేధించారు. నాకు అర్థమైనంత వరకు బెంగాల్లో నిషేధించలేదు, కానీ బాంబేలో మాత్రం దాన్ని నిషేధించారు. అంటే ఈ రకమైనటువంటి బంద్లకు కూడా రాజకీయపరమైనటువంటి అంశాలు ఉన్నాయి. దాదాపు ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్లో మరొక 2 మానభంగం ఘటనలు జరిగింది. ఒక వైద్య సంస్థలో పనిచేస్తున్నటువంటి నర్సు డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తుంటే ఆమెను ఉత్తరప్రదేశ్లో ఒక జిల్లాలో మానభంగం చేశారు. అలాంటిదే మరొక ఘటన అంతకు ముందు రోజు జరిగింది. ఇలాంటి ఘటనల మీద పెద్ద స్పందన లేదు. ఇది చాలా సహజం అన్నట్లు. అంటే ప్రొఫెషనల్స్, మధ్యతరగతి ఆ పైన ఉన్నటువంటి వారు, ఇలాంటి వారు అత్యాచారాలకు గురైతే ఓకల్గా ఉండేటువంటి మధ్యతరగతి స్పందిస్తున్నది. పేద ప్రజలు
ఇలాంటి వారికి సంబంధించి బహుశా సానుభూతి వ్యక్తం చేస్తున్నారు కానీ ఆందోళన వ్యక్తం చేయట్లేదు. ఇది కేవలం ఆర్థిక అసమానతలే కాకుండా ఆందోళనల్లో కూడా వివక్ష చూపుతున్నారనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది. ఇది సరైనది కాదు. దీనిపైన కొంచెం అన్ని రకాలైనటువంటి మానభంగాల మీద, అత్యాచారాల మీద ప్రజలు స్పందించాలి. దీనిపైన ఏమిటి చర్యలు? సరే, ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక కమిటీని వేసింది. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఆసుపత్రుల్లో, డాక్టర్ల మీద, మెడికల్ కాలేజీల్లో, ఇంకా ఇతర చోట జరుగుతున్నటువంటి జనరల్ దాడులు, మానభంగాలు, వీటిని రక్షించుకోవాలని చెప్పారంటే ఆసుపత్రులకి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వాలి. తర్వాత స్కూళ్ళల్లో ఆడపిల్లలు ఉన్నటువంటి చోట మహిళా క్లాస్ ఫర్ ఎంప్లాయీసే పెట్టాలి. అలాంటి చోట మగపిల్లలను ఈ రకమైనటువంటి పనికి పెట్టకూడదు. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వారు మూత్రానికి పోయినప్పుడు, లేకపోతే లెట్రిన్ పోయినప్పుడు వారి కడగడానికి ఈ మగపిల్లల్ని పెడితే వారు ఈ రకమైనటువంటి తప్పులు చేస్తున్నారు. ఘోరమైన నేరాలకు పాల్పడుతున్నారు. ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఈ రకమైనటువంటి ఘటనలు 1-2 చోట్ల జరిగినట్లు వచ్చినాయి. ఇంకా పోలీసు రిపోర్టుకు రాని, పత్రికలకు రాని ఘటనలు ఎన్ని జరిగినాయో తెలియదు. ఇక స్కూళ్ళల్లో, కాలేజీల్లో చదువుకుంటున్నటువంటి ఆడపిల్లలకు అవసరమైనటువంటి ఆత్మరక్షణ శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం. తద్వారా వారిని వారు రక్షించుకునేటువంటి ప్రయత్నం చిన్నదైనా ఒకటి జరగాలి. ఇంకా ఏ రకమైనటువంటివి అవసరమో దానిపైన మహిళా సంఘాలతో చర్చలు జరిపి వారు ఇచ్చేటువంటి సూచనల్లో ఉపయుక్తమైనటువంటి వాటిని ప్రభుత్వం అమలు చేయడానికి రాష్ట్రాలు, కేంద్రము, సంస్థలు వీరందరూ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.